ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమ అనేది స్థాయి భేదాలు చూసి పుట్టదు. అది మనసుకి సంబంధించింది. ప్రేమ ఎప్పుడైనా ఎవరి మీదైనా కలగచ్చు. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోలేదు? అంతెందుకు, మన సినిమాల్లో కూడా క్లాస్ అబ్బాయి మాస్ అమ్మాయి, మాస్ అబ్బాయి అయితే క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అంతేనా? ఇన్నాళ్ళు మా ఆర్యవర్ధన్ సారు బస్తీలో ఉండే అనుని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? ప్రేమ ఎంత మధురమని అందర్నీ మెప్పించలేదా? ప్రేమ గీమ ఏమీ లేదు అన్నావు. మరి ఎన్ని ఉదాహరణలు చెప్తున్నావు? ఊరికే ఇలా కూడా ఉంటారు అని జస్టింగ్ చెప్తున్నాను అంతే. ఒకవేళ ప్రేమించినా తప్పు లేదు అంటున్నాను. అవునా పాపం? సరే, ఒకవేళ నువ్వన్నట్టుగానే ఒకవేళ నీకు ప్రేమించే పరిస్థితే వస్తే రుద్ర సార్ జీవితంలో ఇంకో అమ్మాయి ఉంది అనే విషయం నువ్వు మర్చిపోకు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం ఎందుకు? తనే సార్ని వద్దనుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రుద్ర సరే కావాలని తిరిగొస్తే ఎందుకు వస్తుంది? తనొచ్చినా కూడా సార్ అస్సలు రానివ్వరు. నాకు తెలుసు. పిచ్చి గంగా, ఒక మనిషిని మనసారా ప్రేమిస్తే తను ఎన్ని తప్పులు చేసినా చిన్న క్షమాపణతో అన్నీ మర్చిపోతారు. మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తారు. అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమ రుద్ర సార్లో అలాగే ఉందేమో, ఎవరికి తెలుసు? లేదు లేదు, సార్ ఏదైనా ఒక్కసారి వద్దనుకుని వదిలేస్తే తిరిగి తీసుకోరు. అలా అని సర్ది చెప్పుకోవడం కాదు. అసలు వాళ్ళ బంధం ఎంత బలమైనది. విడిపోయినా సరే మళ్ళీ కలిసే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే సార్ తనని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా? ఇవన్నీ ఆరా తీసి కనుక్కోవాలి. ఆ తర్వాత ప్రేమిస్తావో లేదో, అసలు నీకు ఆ అవకాశం అర్హత ఉన్నాయో లేవో నిర్ణయం తీసుకో. నీ సలహా ఏదో బాగానే ఉంది, కానీ నేను అర్జెంటుగా అమ్మాయి గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలన్నమాట. అంతే. నీకొక క్లారిటీ వచ్చింది కదా? నేను వెళ్ళొస్తాను. ఏదిగో, నీతో మాట్లాడుతుంటే మంచి మంచి సలహాలు ఇస్తున్నావు. అప్పుడప్పుడు వస్తూ ఉండే. నువ్వు మరీ మరీ పిలవక్కర్లేదు. నువ్వెప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నా నీకొక క్లారిటీ ఇవ్వడానికి నేను వస్తాను. బాయ్. బాయ్ 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 బాయ్. గంగా, ఏం చేస్తున్నావు? ఎవరికి బాయ్ చెప్తున్నావు? నా అంతరాత్మకి. ఏంటి ఏమన్నావు? ఏం లేదు. నిన్న అయిపోయి కొత్త రోజు వచ్చింది కదా, నిన్నటికి బాయ్ చెప్తూ ఈ రోజుకి హాయ్ చెప్తున్నాను అంతే. నేను వెళ్ళి ఫ్రెష్గా వస్తాను. ఏమైంది గంగకి? వింతగా ప్రవర్తిస్తుంది, విచిత్రంగా మాట్లాడుతుంది. ఏంటో. హలో, నా మాట వినపద్దు. వాడు కాకపోతే ఇంకొకడు ప్రేమించినడు వదిలేశాడని ఇలా పిచ్చిదాని అయిపోతే ఎలా చెప్పు? ప్రేమ శాశ్వతం కాదు, సరేనా? జాగ్రత్త, బాధపడకే. స్నేహ, నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? అవునులే, కానీ నువ్వేంటి ఎవరికో ప్రేమ గురించి క్లాస్ లో కొటేషన్లు చెప్తున్నావు? ఏంటి కథ?
అదొక విషాద కథ. నా ఫ్రెండు ఒక అబ్బాయిని మనసారా ప్రేమిస్తే వాడు హ్యాండింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. పాపం డిస్టర్బింగ్ మూడ్ లో ఉంటే ఓదారుస్తున్నాను అంతే. ఓ సంతేనా? ఈ కాలంలో ఇవన్నీ మామూలే కదా, లైట్ తీసుకోమని చెప్పు. అదే చెప్పానులే. స్నేహ, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? హా? అమ్మో, నేనా? అయ్యో, నేను ఎవరినైనా నువ్వు హత్య చేసావా అని అడగలేదు. ప్రేమిస్తున్నావా అని అడిగాను అంతే. మా అమ్మ కాని పెద్దమ్మ కాని వినుంటే మనల్ని ఇక్కడే పాతరేసేవాళ్ళు. ఎందుకు? మీ ఇంట్లో ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరా? హా, మరి రుద్ర సారు ఎవరినో అమ్మాయిని ప్రేమిస్తే ఒప్పుకున్నారంట కదా. అన్నయ్య అంటే వెరీ మెచ్యూర్డ్, ఏది రైటో ఏది రాంగో అన్ని తెలిసినవాడు. నేను చిన్నపిల్లని కదా, నా ధ్యాస అంతా చదువు మీదే ఉండాలి అంటారు. కరెస్ట్, చదువు మీదే ఉండాలి అన్నట్టు. నాకు తెలియక అడుగుతాను, రుద్ర సారు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుంది? తన గురించి ఎందుకు అడుగుతున్నావు? అయ్యో, ఊరికే టాపికింగ్ వచ్చింది కదా అని అడిగాను అంతే. తను అంత అందగత్తె కాదేమో కదా? లేదు, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవునా? రుద్ర సార్తో సమానంగా అయితే ఉండి ఉండరులే. లేదు గంగా, వాళ్ళ జంట పర్ఫెక్ట్ గా ఉండేది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకో. ఓ, వాళ్ళది నిజమైన ప్రేమ కాదనుకుంటా. అదేదో అంటారే ఆకర్షణ అని. ఇన్ఫాక్చుయేషన్. అదే 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 అయి ఉంటుంది. లేదంటే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది చెప్పు? నిజమైన ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ అన్నయ్య కెరీర్ మీద మచ్చ పడేసరికి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. వదిలేసి వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు, కానీ ఎందుకో ఏంటి అని పర్ఫెక్ట్ గా తెలీదు. ప్రేమించిన మనిషిని కష్టంలో వదిలేసి వెళ్ళిపోతే అది ప్రేమే కాదు. అది సరే, సార్ తప్పులేదని తెలిస్తే మళ్ళీ తిరిగొస్తుందా? ఏమో గంగా, అది నాకెలా తెలుస్తుంది చెప్పు? అవునులే, నీకెలా తెలుస్తుంది? పోనీ ఒకవేళ జస్టింగ్ మాట వరుసకు అడుగుతున్నాను, ఒకవేళ తిరిగి వచ్చిందే అనుకో, మీ అన్నయ్య అంగీకరిస్తారంటావా? అయ్యో, ఊరికేలే, కుతూహలం కొద్దీ అడిగాను. అంటే సార్ ఎలాంటి వారో తెలుసు కాబట్టి రానివ్వరు అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియదు కదా. నాలాంటి అమాయకురాలా లేక బాగా గడుసుదా? రెండూ కాక గయ్యాలినా? దా కనుక్కుందాం. ఎక్కడికి? రుద్రని దగ్గరికి. అన్నయ్య అయితే డీటెయిల్ గా చెప్తాడు. రుద్ర సార్ దగ్గరకా? ఏమక్కర్లేదు.